హైదరాబాద్ గచ్చిబౌలి నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్యుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ రెండో రోజు విధులు బహిష్కరించి వైద్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్పై అనుచితంగా ప్రవర్తించిన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికను కొందరు ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఆమె కోసం ఐసీయూలోకి పదుల సంఖ్యలో వచ్చి వైద్యులను తీవ్ర ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. ఎంత చెప్పినా వినకుండా వాగ్వాదానికి సృష్టించి దాడి చేశారని పీజీ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా వైద్యం అందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ నుంచి కానీ ఒక పోలీస్ అఫీషియల్స్ నుంచి చేయాల్సిన రెస్పాన్స్ ఇప్పటి వరకు జరగలేదు. నిన్న మేము ప్రొటెస్ట్ చేయడం వల్ల నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పటి వరకు ఆ నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. మేము ఇంకా కోరేది ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగానే అతన్ని శిక్షించాయి. మళ్ళీ మాకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి సీసీటీవీస్ వర్క్ అయ్యేలాగా సెక్యూరిటీని కొంచెం టైట్ చేయడం, ఇవి క్రియేట్ చేస్తే మాకు కూడా సేఫ్ ఉంటుంది అని